నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పూనం కౌర్ ఒకప్పుడు కొన్ని సినిమాలు తీసి హీరోయిన్గా సినిమాలు తీశారు. ఆ తర్వాత సినిమాలకు దూరమై సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో తను కొన్ని అంటే తనకు పెళ్ళెందుకు కాలేదు అంటే పోసాని కృష్ణమురళి గారి పేరు తీయడం జరిగింది. అసలు ఏంటి పూనం కౌర్ గారు సడన్గా ఇన్ని రోజుల తర్వాత తన అంటే ఇంత సడన్గా తను ఓపెన్ అప్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. పూనం కౌర్ ఈ పేరు మీరు వినే ఉంటారు. గత కొన్ని రోజులుగా తను సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ ఉంది, కానీ సడన్గా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. సో ఆ మాట్లాడి తన పెళ్ళెందుకు అవ్వలేదు అనే దాని గురించి కూడా మాట్లాడింది. అందులో పోసాని కృష్ణమురళి గారి పేరు కూడా తీసుకురావడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే పూనం కౌర్ చాలా కాలంగా ఆవిడ పొలిటికల్ ఏరియాలో బలంగానే నిలబడుతూ వస్తున్నారు. బలంగా నిలబడటం అంటే ఆవిడ 2-3 సందర్భాల్లో మాత్రమే మీడియా ముందుకు వచ్చారు, కానీ చాలా మటుకు ఆవిడ ట్విట్టర్ వేదికగా వాళ్ళ మీద వీళ్ళ మీద నర్మగర్భంగా దాడి చేయటం అనేది చాలా కాలంగా చేస్తూనే వస్తున్నారు ఆవిడ. అందులో పర్టికులర్గా పవన్ కళ్యాణ్కి సంబంధించి నెగిటివ్గా జనాలకు అర్థమయ్యే పద్ధతిలో ఆవిడ ట్వీట్లు చేయటం జరుగుతోంది. అలాగే ఆవిడ అడపాదడపా త్రివిక్రమ్ని కూడా టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేసేవారు. ఈ రీసెంట్గా పవన్ కళ్యాణ్ సినిమాల విడుదల సందర్భంగా కూడా ఆవిడ ట్విట్టర్ వేదికగా స్పందించారు నెగిటివ్గానే. అయితే ఆవిడ నేరుగా పేరు పెట్టి మాట్లాడరు ఎవరి గురించి కూడా. ఆవిడ నర్మగర్భంగా ఆవిడ రాసింది చదివితే ఆ పిక్చర్ అర్థమవుతుంది ఎవరి గురించి మాట్లాడుతోంది ఈవిడ అని. ఇది ఈ ధోరణిలో ఆవిడ గతంలో ఆ యాక్టివిటీ నడుపుతూ పర్టికులర్గా పవన్ కళ్యాణ్కి అలాగే త్రివిక్రమ్కి వ్యతిరేకమైనటువంటి శిబిరానికి చెందినటువంటి మహిళ. అంటే ఆవిడ వాళ్ళిద్దరిని ఎందుకు వ్యతిరేకిస్తోంది అనే దానికి కూడా రకరకాల రీజన్స్ ఉండేవి ఆ రోజుల్లో జస్టిఫై చేయటానికి. ఈ జస్టిఫికేషన్ కోసం అంటే వాళ్ళు కలిసి సినిమా ట్రావెల్ ఉంది, ఆ తర్వాత ఆవిడ ఖాదీ అంబాసిడర్గా కొంతకాలం వ్యవహరించారు. ఈ వ్యవహారం వెనకాల వీళ్ళ ప్రమేయం ఉంది, పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం ఉంది. ఇలా రకరకాల వార్తలు స్ప్రెడ్ అయినాయి. ఇప్పుడు ఆవిడ తాజాగా చెప్పింది ఏంటంటే, నాకు కడప నుంచి వచ్చిన కొంతమంది బెదిరించారు, నాకు సంబంధించినటువంటి వీడియోస్ ఏవో వాళ్ళ దగ్గర ఉన్నాయి, అంటే తన న్యూడ్ వీడియోస్ ఏవో వాళ్ళ దగ్గర ఉన్నాయని బ్లాక్మెయిల్ చేశారు నన్ను. అలాగే కొంత భారీ అమౌంట్ కోట్లల్లోనే డబ్బులు ఇచ్చి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడించారు నా చేత, పర్టికులర్గా ఒక పొలిటికల్ లైన్లోనూ అలాగే సినిమాల్లోనూ ఉన్నటువంటి ఒక నటుడు గురించి అని కూడా చెప్పింది ఆవిడ. ఈ కడప నుంచి వచ్చారు, నాకు దాదాపు 15 కోట్ల పైన ఎంతో డబ్బులు ఇచ్చారు, ఆయన వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పారు అంటే జనాలందరికీ స్పష్టంగా అర్థమయ్యేది ఆ నటుడెవరో, ఆ రాజకీయ నటుడెవరో అర్థం తెలుసు అందరికీ, పవన్ కళ్యాణ్ అనే విషయం. కాబట్టి పవన్ కళ్యాణ్ని నేను గతంలో తిట్టి ఉంటే ఆ తిట్లన్నీ కూడా నేను తిట్టినవిగా భావించకండి, లేకపోతే ఆయన మీద కామెంట్స్ నేను చేసినటువంటి కామెంట్స్ ఏవి నావి కావు. ఇవన్నీ కూడా ఎవరో కడప నుంచి వచ్చి నన్ను బెదిరించి నాకు డబ్బులు ఇచ్చి ఇలా కొనుగోలు చేసినటువంటివి, నా నుంచి కొనుక్కున్నటువంటి అభిప్రాయాలను నా పేరుతో చలామణి చేశారు వాళ్ళు. ఏదన్నా గొడవ పడదామంటే నాకు సంబంధించిన కొన్ని వీడియోస్ ఏవో వాళ్ళ దగ్గర ఉన్నాయి, తన న్యూడ్ వీడియోస్ ఏవో వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు ఇవిడ. కాబట్టి నేను వ్యతిరేకంగా మాట్లాడలేకపోయాను, వాళ్ళు నా మీద ప్రెజరైజ్ చేసినప్పటికీ అని ఆవిడ ప్రధానంగా చెబుతూ ఈ వ్యవహారాల్లో కొన్నిటికి అనుసంధానకర్తగా ఆ రోజుల్లో వైసీపీతో ట్రావెల్ అయినటువంటి పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు అని కూడా ఆవిడ చెప్పారు. అలా ఆయన పేరు తీసుకొచ్చారు సర్క్యులేషన్లోకి, పోసాని కృష్ణమురళి గారి పేరు. ప్రధానంగా ఆవిడ ప్రోగ్రామ్ అంతా కూడా అంటే ఆవిడ ఆ ఇంటర్వ్యూలో ఎక్స్ప్రెస్ చేసినటువంటి అభిప్రాయాల మేరకు వైసీపీ నుంచి తన మీద ప్రెజర్ ఉంది, తనని ప్రెజరైజ్ చేసి తెలుగుదేశానికి వ్యతిరేకంగా అని అనలేదు, కానీ ప్రధానంగా జనసేనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడమని చెప్పారు, నన్ను అలా పురమాయించారు, నేను ఆ పని అనివార్యంగా చేయాల్సి వచ్చింది, ఇప్పటికీ నాకు భయం ఉంది, నా జీవితం ఏమైపోతుంది అని, అలా నా కెరియర్ నాశనం అయిపోయింది వీళ్ళందరి వలన, అంటే రాజకీయాల వలన. పర్టికులర్గా నేను ఏదో సినిమా రంగంలో కళ్ళు మూసుకుని నా పద్ధతిలో సినిమాలు చేసుకుంటే నా జీవితం బాగానే సెటిల్ అయి ఉండేది, నాకు పెళ్ళయ్యేది,
నా జీవితం బాగానే ఉండేది, కానీ నా పెళ్ళి డిస్టర్బ్ అయిపోయింది ఈ వివాదాల వలన. తద్వారా మా మదర్ అనారోగ్యం పాలైపోయింది, నాకు పెళ్లి కావడం లేదు అనేటువంటి దిగులతో. ఇలా రకరకాలుగా నేను నష్టపోయాను. సినిమా కెరియర్ నష్టపోయాను, పొలిటికల్ కెరియర్ లేదు నాకు. ఈ రెండూ లేకపోగా కనీసం నాకు ఆర్థిక వనరుగా ఉపయోగపడేటువంటి ఏదీ లేకుండా పోయింది. కాబట్టి నా మీద రకరకాల వ్యక్తులు, ఇక్కడ నేనేదో నటించడం కోసం వస్తే ఇక్కడ చాలామంది వ్యక్తులు నన్ను రకరకాలుగా హెరాస్మెంట్కి గురి చేశారు అన్న టోన్లో ఆవిడ మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న క్రమం అంతా చూస్తే ఆవిడ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనేది స్పష్టంగానే ప్రపంచానికి అర్థమవుతుంది. జగన్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతోంది ఆవిడ. వాళ్ళు నన్ను బెదిరించారు, మాట్లాడించారు అని చెప్తున్నప్పుడు నేను అడగదలుచుకున్న విషయం ఏంటంటే, ఇంత లేటుగా ఇప్పుడు స్పందించడం ఏమిటి? రైట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే 18 months అయింది ఆ ప్రభుత్వం వచ్చింది. ఒకప్పుడు అప్పుడే గనక భయపడి ఉంటే వెంటనే ఓడిపోయిన వెంటనే స్పందించవచ్చు కదా. అంటే ఓడిపోయిన తర్వాత మాట్లాడటం కూడా కాదు. ఆ రోజున ఏ రోజైతే వాళ్ళు వచ్చి న్యూడ్ వీడియోస్ ఉన్నాయి మీవి అని బెదిరించి మీకు 15 కోట్లు ఎంతో ఆఫర్ చేసి వాళ్ళని తిట్టమని పురమాయించారని చెప్తున్నారు. ఆ క్షణమే ఆవిడ రోడ్డు మీదకి వచ్చి ఉంటే ఆ రోజున మద్దతు దొరికిండేది ఆవిడకి. అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వెంటనే వాళ్ళని భుజాన్ని వేసుకుని యుద్ధానికి సిద్ధమైపోయేటువంటి ఒక మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉనికిలో ఉన్నారు ఆ రోజున. పవన్ కళ్యాణ్ టాపిక్ అయినా ఆయన భుజాన్ని వేసుకునేవాడు, పవన్ కళ్యాణ్ కూడా వేసుకుని ఉండేవాడు. అంటే జగన్ని టార్గెట్ చేయడానికి ఏది దొరికినా, పూచిక పిల్ల దొరికినా బ్రహ్మాస్త్రం చేసినటువంటి రోజులు అవి. ఆ రోజుల్లో మరి ఆవిడ భయపడటం ఏమిటి వాళ్ళకి? బయటకు వచ్చి లేకపోతే ఢిల్లీ వెళ్ళిపోయి ఒక ప్రెస్ మీట్ పెడితే కాదన్నవారు ఎవరు? జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు ఎంతమంది లేరు ఆ రోజున? కాబట్టి ఆవిడేదో తను భయపడిపోయి ఇప్పుడు చెప్తున్నాను అనే మాటలో లాజిక్ ఉందని నేను అనుకోవడం లేదు. అంటే ఇక్కడ ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు తను బయటకు వచ్చేసి వీళ్ళు ఇలా చెప్పిస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక మాట వినిపిస్తుంది. అదే అంటే ఇప్పుడు ఆవిడ ఏ అభిప్రాయం అయితే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండగా నాకు 15 కోట్లు ఇచ్చారు, బలానా వ్యక్తి గురించి నెగిటివ్గా మాట్లాడమని పురమాయించారని చెప్తున్నారు, అదే అభిప్రాయం ఇప్పుడు జనాలకు కలుగుతోంది. ఏమో ఇప్పుడు వీళ్ళు 30 కోట్లు ఇచ్చి జగన్కి వ్యతిరేకంగాను, జగన్ పార్టీకి వ్యతిరేకంగాను, జగన్ పార్టీ నుంచి ఈ వ్యవహారాల్లో అంటే సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి అనుసంధానకర్తగా వ్యవహరించినటువంటి పౌసాని కృష్ణమురళిని కూడా టార్గెట్ చేసో మాట చెప్పేస్తే, పౌసాని కృష్ణమురళి కాదు టార్గెట్ ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి. పౌసాని భుజం మీద తుపాకీ పెట్టి జగన్ని కాల్చాలి, ఇది ప్రోగ్రామ్. కాబట్టి తుపాకీ భుజం కాసేటువంటి ఒక భుజంగా పౌసాని కృష్ణమురళిని వాడుకోవచ్చు అనేటువంటి ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఆవిడతో మాట్లాడించి ఉండొచ్చు. ఆవిడకు ఒక 20-30 ఆఫర్ చేసి, అంటే గతంలో ఇలా ఆఫర్ చేస్తే మాట్లాడిన చరిత్ర ఉందని ఆవిడే చెప్పుకుంటున్నారు. సో ఆ రోజున వాళ్ళు ఆఫర్ చేశారా లేకపోతే డబ్బులు ఇచ్చారని కూడా చెప్పింది ఆవిడ. డబ్బులు ఇచ్చారు, తీసుకున్నారన్నా తీసుకోలేదు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు, కానీ వాళ్ళు ఆఫర్ చేశారని మాత్రం చెప్పింది ఆవిడ. తీసుకుని ఉండొచ్చేమో, లేకపోతే తీసుకోకుండా ఉండొచ్చు, ఇంకేదైనా పనులు చేయించుకుని ఉండొచ్చు. ఇలా రకరకాల అనుమానాలు కలిగే పద్ధతిలో ఆవిడ స్టేట్మెంట్ ఉంది. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పినప్పటికీ గందరగోళమే ఉంది ఆవిడ స్టేట్మెంట్లో. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అనేది కీలకమైన ప్రశ్న. ఆ రోజు మాట్లాడుంటే ఆవిడకి ప్రపంచ స్థాయిలో మద్దతు దొరికి ఉండేది. అందరూ కూడా ఒక ప్రాపర్ సాక్ష్యం కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి జనాలను వేధిస్తున్నాడు అని వేగ్గా మాట్లాడుతూ వెళ్ళారు, కానీ మధ్యలో ఆయన 2-3 సందర్భాల్లో కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కూడా చేసి ఉన్నాడు. దాన్ని ప్రాపర్గా పట్టించుకోలేదు వీళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ విడాకుల గురించి పదే ప్రస్తావించాడు ఆయన. అలా ప్రస్తావించడం కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అవుతుంది అని ఎవరు కేసు వేయలేదు. ఇవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు ఈవిడేదో అక్కడ ఇది జరిగిపోయింది, అది జరిగిపోయింది, నాకు ఇలా డబ్బులు ఆఫర్ చేశారు, నన్ను అనవసరంగా పవన్ కళ్యాణ్ని తిట్టించారు, నా చేత ఇంకొక డైరెక్టర్ని తిట్టించారు, వాళ్ళ ప్రయోజనాల కోసం నేను తిట్టాను తప్ప నా ప్రయోజనం లేదు అందులో, విడిగా మాట్లాడాలంటే నాకు అసలు గొంతే పెగలదు, ఇలా ఏవో రకరకాలుగా మాట్లాడింది ఆవిడ. ఈ మాట్లాడిన టోటల్ సారంలో మనకి ఈ అభిప్రాయం తెలుగుదేశం పార్టీని భుజాన్ని వేసుకుని వైసీపీ మీద దాడి చేయడానికి ఈవిడ ప్రయత్నిస్తున్నారు అనేది అర్థమవుతూనే ఉంది. అంటే ఆ రోజున వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను తిట్టానని చెబుతోంది కాబట్టి ఆవిడ
ఇలా పేమెంట్ ముడితే ఆవిడ తిట్టడానికి సంసిద్ధంగానే ఉన్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. రెండోది, ఇప్పుడు ఆవిడ ఏం చెప్తున్నారు, బోడిగుండికి మోకాలికి ముడిపెట్టినట్టుగా ఆ రోజున వాళ్ళు అలా సఫకేట్ చేయటం వలన నేను నా కెరియర్ కోల్పోయాను, సినిమా పరిశ్రమలో నా కెరియర్ పోయింది, బయటేమో నా పెళ్లి కాలేదు, పెళ్లి కుదిరి ఆ సంబంధం దెబ్బతింది, తర్వాత మా మదర్ తీవ్రమైన అనారోగ్యానికి గురైపోయారు, వీటన్నిటికీ కారణం ఆ రోజుల్లో జరిగినటువంటి ఈ కార్యక్రమమే అని చెప్తున్నారు ఆవిడ. సరే, ఇవన్నీ నిజమే అనుకుందాం, కానీ మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు కూడా ఏమైనా డబ్బులు ముట్టాయి ఉంటాయి, అదే నా డౌట్. ఇప్పుడు వీళ్ళు ఏదన్నా ప్రోబ్ చేసి కూర్చోబెట్టి ఆవిడతో ఇవన్నీ మాట్లాడిస్తున్నారు, ఒక డీల్ మాట్లాడి. అంటే ఆవిడ చాలా ఎమోషనల్ గాను మాట్లాడుతున్నారు, ఎమోషనల్ గాను అవతల వాళ్ళకి సెంటిమెంటల్ గా కనెక్ట్ అయ్యే పద్ధతిలోనూ మాట్లాడుతున్నారు. ఓకే, మీ టాలెంట్ అది. అంటే మీరు కనెక్ట్ అవ్వగలుగుతున్నారు ప్రపంచానికి. కనెక్ట్ అవ్వడం అనేది కూడా ఒక గొప్ప విషయమే, అదేం చిన్న విషయం కాదు. అందుకని ఆవిడని మెచ్చుకోవాలి ఆ ఏరియాలో. అంటే తన బాధని ప్రపంచ బాధతో అనుసంధానం చేయటం అనేది ఒక కళ, అది ఆవిడకి వచ్చు, అది ప్రూవ్ అయింది. కాబట్టి ఆవిడ ఇప్పుడు అదే టాలెంట్ని వీళ్ళు వాడుకోవట్లేదని గ్యారంటీ ఏమిటి? ఆ రోజున వాళ్ళు వాడుకున్నారు అని మీరు చెప్తున్నారు. అంటే మీ టాలెంట్ వినియోగపడింది వాళ్ళకి 15 కోట్లు అనేటువంటి ఒక అమౌంట్కి, ఒక బేరానికి. ఇప్పుడు వీళ్ళు 20 కోట్లు 30 కోట్లు ఆఫర్ చేస్తే మీరు చేస్తే ఇది చేశారని చెప్పి ఎవరన్నా అంటే మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? పోనీ ఏదైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా మీ దగ్గర? ఆ రోజున మీరు ఇప్పుడు మాట్లాడుతున్న అప్పటి విషయాలకి ఏదో ఒక ఎవిడెన్స్ ఉండాలిగా మీ దగ్గర, సపోర్టివ్ ఎవిడెన్స్ ఏదో ఒకటి మీరే కోపప్ చేసైనా పెట్టుకుని ఉండాలి కదా. ఇవేవీ లేకుండా ఏకపక్షంగా మీరు అన్నదే ఆరోపణ అన్నట్టుగా బిహేవ్ చేస్తే అలాగా? మీరు అన్న ప్రతి మాట ఆరోపణ కాదు, అంటే మీ అభిప్రాయంగా జనాలు తీసుకుంటారు తప్ప మీరు ఎవరి మీద ఆరోపిస్తున్నారు అని అనుకోవడానికి సరైనటువంటి ఏదో మేరకు సాక్ష్యాధారాలు మీరు ప్రొవైడ్ చేయాలి పబ్లిక్ డొమైన్లో. అలా లేకుండా చేయటం కుదరదు. అలా ఆవిడ టార్గెట్ చేసి పని చేస్తున్నారంటే డెఫినెట్గా ఆవిడకి ఏదో పొలిటికల్ ఎజెండా ఉంది, ఇప్పుడు బయటకు వచ్చారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు అనేది అర్థమవుతుంది. ఆవిడ మోటో మరేమీ కాదు, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల గురించి మాట్లాడాలి అని అనుకున్నారు ఈ టైంలో. అంటే తెలుగుదేశం పార్టీ తరఫున జగన్ పార్టీ ఆ రోజుల్లో చేసిన తప్పులు ఈ రోజున మాట్లాడాలనుకుంటున్నారు ఆవిడ. తద్వారా తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూర్చడం అనేది ప్రోగ్రాం. ఇప్పుడు రేపో ఎల్లుండో మాట్లాడతారు, ఎలాగో వైసీపీ నుంచి అధికార ప్రతినిధులు బయటకు వచ్చి మాట్లాడతారు. కానీ ఆవిడ చాలా స్పష్టంగా తెలుగుదేశం నుంచి ప్రయోజనం పొందే మాట్లాడుతున్నారు, లేకపోతే జనసేన నుంచి ఏదైనా ప్రయోజనం దొరుకుతుందా ఆవిడకి అంటే? ఆ రోజున ఆవిడ టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ని ఆ రోజున టార్గెట్ చేయడం కాదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా టార్గెట్ చేశారు. మొన్న సినిమాలు రిలీజ్ అయినాయి కదా ఆయనవి, హరిహర వీరమల్లు, ఆ టైంలో కూడా ఆవిడ నోరు విప్పారంటే నేరుగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు నర్మగర్భంగా అని అర్థమయ్యేది ప్రపంచానికి. ఆవిడ ఎప్పుడు ట్వీట్ చేసినా ఆ ట్వీట్లో ఇద్దరి మీద దాడి ఉండేది, ఒకటి పవన్ కళ్యాణ్, 2 త్రివిక్రమ్. వీళ్ళిద్దరి మీద దాడి లేకుండా ఆవిడ ఎప్పుడు నోరు విప్పి మాట్లాడలేదు. అదంతా వాళ్ళ కార్యక్రమం అని చెప్తున్నారు. వాళ్ళకి త్రివిక్రమ్ మీద దాడి చేయాల్సిన ప్రోగ్రాం లేదు వైసీపీకి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడించడానికి వాడుకున్నారు అనుకుంటే, ఇప్పుడు ఇంతకాలం మీరు మీ మనసులో పెట్టుకుని ఇప్పుడు బయట పెడుతున్నారంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర సుపారీ తీసుకుని వాళ్ళ మీద దాడి చేయట్లేదు అని అనుకోవడానికి ఏమిటి ఆస్కారం? అందుకని రేపో ఎల్లుండో వైసీపీ వాళ్ళు ఎలాగూ చెప్తారు, లేదు పోసాని కృష్ణమురళి బయటకు వచ్చి అయినా మాట్లాడవచ్చు అనుకుంటున్నాను. ఆయన పేరు స్ట్రైట్గా ప్రస్తావించారు కాబట్టి తన పరువు నష్టంగా భావించి ఆయన బయటకు వచ్చి మాట్లాడవచ్చు. ఆయన పైగా ఇండస్ట్రీతో ఒక లైన్ కోసం ట్రై చేస్తున్నాడు, మళ్ళీ ఒక లింక్ పెట్టుకోవడానికి. వాళ్ళందరూ దాదాపుగా తనని పక్కన పెట్టారు అనే విషయం అర్థమైపోయింది. ఇండస్ట్రీ తెలుగుదేశానికి సంబంధించి తెలుగు సినిమా పరిశ్రమ మీద తెలుగుదేశం జెండా ఎగురుతోంది. ఈ రోజు కాదు, ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలకుడిగా ఉన్న రోజుల్లోనూ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనూ కూడా అదే జరిగింది. సినిమా పరిశ్రమ అంటే తెలుగుదేశమే, అలాంటి ఒక బంధం ఉంది అక్కడ. అందుకని ఈవిడ పర్టికులర్గా సినిమాకి సంబంధించిన గొడవ ఇదంతా. ఈవిడ టార్గెట్ చేసింది కూడా ఒక సినిమాల నుంచి రాజకీయాల్లోకి టర్న్ అయినటువంటి ఒక నటుడిని, లేదు ఒక డైరెక్టర్ని.
కాబట్టి ఎవరు ఎలా స్పందిస్తారు ఈవిడ మాటలకైనా చూడాలి. నా డౌట్ అయితే ఈవిడికి ఎక్కడో ఈవిడ యూటర్న్ వెనకాల ఏదో ఆర్థిక ప్రయోజనం ఉండొచ్చు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.